అన్నా నమస్తే. నమస్తే. డీజే టిల్లు అంటారు ఇక్కడ, మినిమం ఉంటుంది. మీరు ఎవరన్నా? మీరు ఎవరు? నేను సిద్ధు. డీజే సిద్ధు. ఓ డీజే. ఓ మేడం ఇట్రా, ఇట్రాగా మా మధ్య సెంటర్లోకి రా. చెప్పు. సెంటర్ అంటే మళ్ళీ పంజోడు సెంటర్ పోతుందేమో. ఆయన డీజే సిద్ధు అంట, ఇక్కడ డీజే టిల్లు. అయ్యో అట్లుంటది. ఆయన ఏమన్నారో మాకు ఫరక్ పడదు, మాకు డీజే టిల్లు అంటే ఆయననే. అంతేనా? అది డీజే టిల్లు ఏదో టిల్లు క్యూబ్ ఇడా. హలో బాబు, టిల్లు క్యూబ్ కావాలా వద్దా? నేను ఎవరు అడిగరు? నిన్ను ఎవరు అడిగరు మేడం రాధిక? నువ్వు సప్పుడే కూర్చో, ఇంత ఉన్నావు, మళ్ళా ఇట్లా కొట్టిన అడుగు లోపలికి పోతావు. 100 కోట్లు ఏం చేసిర్రు? 100 కోట్లు పట్టుకపోతుంది. సంతోషం వినని పట్టుకపోలేదు. 100 కోట్లు వచ్చినాయి కదా, ఏడే చేసిర్రు, ఏడే పెట్టిర్రు. అగో నవ్వుతుండు అంటే ఏమో చేసిండు. చెప్పన్నా. లేదు, మీ అందరితో కొంచెం జాగ్రత్తగా ఉంటాను నేను, ఎందుకంటే మీరు పంచులు చాలా రెడీగా ఉంటాయి మీ దగ్గర. అమ్మో, కొంచెం నీకన్నా బాగా ఎక్కువ ఉంటాయా? నువ్వు గిట్లా 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 పడేస్తావు పంచుల్ని గిట్లా. అరే అయ్యో అట్లుంటుంది నీతో మళ్ళీ ముచ్చట. ఒకటి అడుగుతా, దయ్యంలో వేస్తే బెటరా, అమ్మాయిలో వేస్తే బెటరా? డిఫరెన్స్ ఏంటి? అమ్మదోడు నిజంగా అన్న కాదా దండం పెట్టాలి. మస్తు కనెక్ట్ అయ్యిండు. 2 సినిమాలు చేసిండు, పార్ట్ 1 పార్ట్ 2. 2 డిఫరెన్స్ ఏంటి అంటుండు. ఆ 2 సినిమాలు చూసినాక కూడా నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావు రాధిక. పెద్ద ఇళ్ళ కథ మఫే నడుస్తుంది ఇక్కడ. నాకు మాట కూడా బయటికి అత్తలేదు. ఆమెనేమో చీర కట్టుకొచ్చింది, కింద మీద అవుతుంది. ఇగో నువ్వు జుట్టుతోనే బాగున్నావు అన్నా. ఎప్పుడు వస్తుంది మళ్ళా? ఈసారి ఎవరిని పట్టుకొస్తావు? మొత్తం కింద మీద వేస్తావు ఈసారి. ఈ మేడం పడక రావచ్చు కదా క్యూబ్లా. మస్తు ఉంటుంది కామెడీ.